నమస్తే విధుని స్వాగతం లక్ష్యం సమాజయుతం శివప్రియ ప్రొడక్షన్ నెంబర్ 1 ఈరోజు మరి అన్నపూర్ణ స్టూడియోలో మరి ఈరోజు ముహూర్త షాట్ స్టార్ట్ అయింది. మరి ప్రొడ్యూసర్గా మరి భూలక్ష్మి గారు, అలాగే చూసిన డైరెక్టర్ మరి ప్రసాద్ గారు, అలాగే చూసినట్టు ఇద్దరు హీరోయిన్లు ఇద్దరు హీరోలు ఉన్నారు సన్నివేశాల్లో. మరి సినిమా రంగంలోకి అడుగు పెడుతున్న సందర్భంగా వారిని మనం తెలుసుకుందాం. చెప్పండి భూలక్ష్మి గారు, సినిమా రంగం అంటే రంగుల ప్రపంచం. సో ఈ ప్రపంచంలోకి మీరు ఎందుకు రావాలనుకుంటారు? ఫస్ట్ నాకు సినిమా రంగం అంటే చాలా ఇష్టం ఫస్ట్ నుంచి కూడా. దీనిలోకి రావడానికి యాక్చువల్లీ మా మదరు, మా కుటుంబ సభ్యులు నాకు ఎంకరేజ్ చేశారు బాగా. సో దీనికి అలాగే నాకు మన సినిమా అనేది ఒక చేసి మన ప్రజలకి మంచి సబ్జెక్ట్ అందించి ఆడియన్స్కి, ఇరు రాష్ట్రాల ప్రజలు ఆడియన్స్ మొత్తం మమ్మల్ని మంచి మెసేజ్ ఇవ్వాలనే ఈ సినిమా ఇండస్ట్రీ చేస్తున్నాం. ఏదంటే అది చేయాలని కాదు, ఓ మంచి మెసేజ్ ఇద్దామని చెప్పేసి దిగటం జరిగింది. సో ప్రసాద్తో డైరెక్షన్ చేస్తూ అయితే మీరు సినిమా రంగంలోకి అంటే నటిద్దామని వచ్చారా, నిర్మిద్దామని వచ్చారా? అంటే ఫస్ట్ నటిద్దామని కూడా వచ్చాను. దాని తర్వాత నిర్మించాలనే ఆశ మా కుటుంబ సభ్యుల ద్వారా నన్ను వాళ్ళు ఎంకరేజ్ చేయడంతో అది నిర్మిద్దామని ఆశ వచ్చింది. రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నారు, అయితే అక్కడ పెట్టినటువంటి పెట్టుబడి ఇంతలుగా పెరుగుతుంది, కానీ ఈ పెట్టుబడి మీద నమ్మకం ఉండదు. మరి దీన్ని ఎలా చూసుకుంటారు? దీని పెట్టుబడి గురించి చేయటం లేదు. మన వర్కర్సు, మన టీమ్స్, మన ప్రజలు అందరూ కూడా దీనికి కావాలని చెప్పేసి కోరుతున్నాం. కానీ ఈ పెట్టుబడుల గురించి దాని కాదు. ఇరు రాష్ట్రాల ప్రజలు మమ్మల్ని సహకరించి ఈ శివప్రియ ప్రొడక్షన్ నెంబర్ 1 ఫస్ట్ మూవీ మాది. శివప్రియ ప్రొడక్షన్లో మమ్మల్ని ఆదరించాలని కోరుకుంటున్నాను. సో పెట్టుబడి పెడుతున్నారు కనుక మరి డైరెక్టర్ తనను ఎందుకు అనుకున్నారు? ఈయనలో డైరెక్టర్ లక్షణాలు ఎలా ఉన్నాయి, మీకు ఎలా నచ్చింది? ఈ డైరెక్టర్ గారు మంచి కాన్సెప్ట్ సబ్జెక్ట్ ఇచ్చారు. ఈ సబ్జెక్ట్ బాగుంది, నాకు నచ్చింది కాబట్టి దీన్ని ఎంచుకోవాల్సి వచ్చింది. అలాగే ప్రేక్షకులందరికీ నచ్చిందని నేను కోరుకుంటున్నాను. హీరోయిన్లో మీరు ఎలా అనుకున్నారు? మీ పాత్ర ఉందా లేకపోతే ఓన్లీ డైరెక్టర్ గారి డైరెక్షన్లోనే? ఓన్లీ డైరెక్షన్, మా పాత్ర ఏం లేదు. మా హీరోయిన్స్ని కూడా మేము మంచిగా 1 వీక్ సెట్ చేసి ఎన్నుకోవటం జరిగింది. ఇందులో 2 హీరోలు, సురేష్ అండ్ మైకేల్, 2 హీరోయిన్స్ పూజ అండ్ అమృత. వీళ్ళని మేము వెన్నుకోవటం జరిగింది. మంచి కాన్సెప్ట్తో, మంచి కథతో వెళ్తున్నాం. సో అందరూ మమ్మల్ని ఆదరిస్తారని కోరుకుంటున్నాం. సినిమా మరి ముహూర్త షాట్కి సినిమా పేరు కూడా పెట్టడం జరిగింది, ఇది నాది అని. సో ఎందుకు? టోటల్ వచ్చేసి ఈ సబ్జెక్ట్ పరంగా వచ్చేసి ఈ సినిమా పేరు, అది సినిమా చూసిన తర్వాత ఇది నాది అనేది మీకు ఎందుకనేది మీకు ఆడియన్స్కి వదిలేస్తాం. అట్లా కథ విన్నారా మొత్తం మీరు? కథ విన్నాను. డైరెక్టర్ మీద నమ్మకం ఉంది మీకు? అంటే ఇంతకుముందుకి నమ్మకం డైరెక్టర్ మీద కన్నా ఫస్ట్ కథ మీద నమ్మకం. మీ యొక్క టీం వర్క్ ఏం చెప్తారు? ఓకే, మా టీం వర్క్ అందరూ మాకు సపోర్ట్ చేస్తున్నారు. మా డిఓపి, కో డైరెక్టర్, అసిస్టెంట్ అసోసియేట్స్, టోటల్ మా ఆర్ట్ మీడియా. సినిమా లాగా తీయాలనుకుంటారా? బడ్జెట్ సినిమా లాగా ఎలా? సినిమానే వెళ్తాం, చిన్న సినిమా కాదు, ఎక్కడ లేదు. ఇందులో అంత ప్యాడింగే ఉన్నారు. టోటల్ ఒక హీరోయిన్స్ని మేము ఇంట్రడ్యూస్ చేస్తున్నా. టోటల్గా వచ్చేసి అంత ప్యాడింగే ఉన్నారు. మన పెద్ద వాళ్ళని తీసుకుంటే అంటే ఉన్నటువంటి ఇండస్ట్రీలో సీనియర్స్ కొద్దిగా కాల్ షీట్ సమయంలో కొంచెం ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుంది అంటారు. వాళ్ళు ఇబ్బంది పెట్టకూడదని కథ అనుకుంటున్నా. ఇబ్బంది పెట్టరనే ముందే అంతా మాట్లాడేసి చెప్పేసుకోవడం జరిగింది. వాళ్ళందరిని దృష్టిలో పెట్టుకొని మీరు మరి సెట్కి రైలు వెళ్తారా? డబ్బులు పెడతారు కనుక డైలీ అపియర్ వెళ్ళాలి. దగ్గరుండి వర్క్ మొత్తం టీం చూసుకుంటా. ఎక్కడెక్కడ ప్లాన్ చేశారా? సిటీలోనా లేకపోతే సరూర్లో ఉంటుంది. టోటల్ 40-50 కిలోమీటర్స్లో టోటల్ మూవీ అంతా హైదరాబాద్. సినీ రంగం అనగానే అబ్రాడ్లో తీయాలని అంటారు, మరి మీ డైరెక్టర్ ఎలా ఉన్నాడు ఆ విషయం? అంటే మా డైరెక్టరు ఓకే అబ్రాడ్లో చేద్దామంటున్నారు. వీలైతే ఓన్ సాంగ్ ఈ మూవీకా నెక్స్ట్ మూవీకా అనేది నేను అబ్రాడ్ సాంగ్స్ గురించి అప్పుడు మీకు ఇన్వెస్ట్ చేస్తాను. పాటల విషయంలో పాటలు ఒక సాంగ్ ఉంది. మనం రేపు హోలీకి మంగ్లీ గారి చేత, సింగర్ మంగ్లీ గారి చేత రిలీజ్ చేయబోతున్నాం. మ్యూజిక్ డైరెక్టర్ని ఎలా అనుకున్నారు మీరు? మ్యూజిక్ డైరెక్టర్ అబ్బాయి మ్యూజిక్ బాగుంటుంది. నాకు ఆల్రెడీ తీశాను నేను ఒక 2-3 మూవీస్, అందుకే బాగుంటుందని తీసుకుంటాం. మీరు ఏమైనా యాక్ట్ చేస్తారా ఇందులో? ఏం లేదు, నేనేం చేయను. ఇంట్రెస్ట్ అన్నారు. ఇంట్రెస్ట్ ఉంది, బట్ ఇది కాదు, అది అలా ఏం లేదు. డైరెక్టర్ గారు చేసుకోమన్నారు. సో నేను వచ్చేసి ముందు ఫస్ట్ వర్క్ మీద కాన్సన్ట్రేషన్ చేసి ముందు మన ప్రజలకు మెసేజ్ ఇచ్చిన తర్వాత 2-3 మూవీస్ అయిపోయిన తర్వాత చూద్దామని అనుకున్నారా? ఫస్ట్ బడ్జెట్ అందులోనే తీస్తారు, నమ్మకం ఉందా? అందులోనే తీస్తారు. ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా ఇంకొంచెం అయినా కూడా పర్వాలేదు. ఎక్కడ సెట్స్ దగ్గర కానీ ఎక్కడ కాంప్రమైజ్ కాదు. ఇది నాది అనే కాన్సెప్ట్లో వెళ్తున్నారు మీరు. అసలు అంటే మరి లవ్ ఓరియంటెడ్ ఉంటుందా, హర్రర్ ఉంటుందా? కాన్సెప్ట్ ఏమన్నా? ఫ్యామిలీ అండ్ హర్రర్ మూవీ అండి. ఇది ఒక డిఫరెంట్ కాన్సెప్ట్. ఇది అంటే దాన్ని ఇప్పుడు రొటీన్గా అన్ని సినిమాలు చూస్తున్నాము. హర్రర్ సినిమాని భయపడుతుంటారు అని అనుకుంటారు. ఇప్పుడు హర్రర్ మూవీ, హర్రర్ జోనర్ అనేసరికి ఫస్ట్ థింగ్ ఆడియన్స్ కూడా మీరు కూడా అదే అనుకుంటారు, భయపెట్టాలి, కామెడీ అదే అని అనుకుంటారు. కానీ ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ అండి. ఇది కొత్తగా వెళ్తున్నాం.
కొత్తగా వాళ్ళని ఎన్నుకున్నారు కదా, మరి వాళ్ళని ఎట్లా మీరు గైడ్ చేస్తారు? గైడ్స్ అంటే మనం కాన్సెప్ట్ని బట్టి వాళ్ళు పర్ఫార్మెన్స్ చూసాం, ఫస్ట్ బాగుంది, దాన్ని బట్టి వాళ్ళని ఎంచుకోవడం జరిగింది. మన కథకు సూటబుల్ అంటే అంటే సీనియర్ని పెట్టుకున్నా అవుతుందిలే, కానీ మనకు ఆ రేంజ్ వెళ్ళలేము. ఇప్పుడు 1 CR 2 CR 3 CR అంటే చిన్న బడ్జెట్ సినిమాలు అంటే, ఇప్పుడు సీనియర్ హీరోలు అంటే మినిమం 1-2 కోట్లలో ఉంది, అంత పెట్టుకొని వెళ్ళలేము. కాబట్టి కొత్త వాళ్ళతోనే కొత్త కాన్సెప్ట్ బాగుంటుంది, వీళ్ళు కరెక్ట్ ఉంటారని చెప్పేసి ఎంచుకోవడం జరిగింది. మ్యాక్సిమం వాళ్ళ చుట్టూ ప్యాడింగ్ ఉంటారు, కొంతమంది అంటే ప్యాడింగ్ ఆర్టిస్ట్ సీనియర్ అనుకుంటున్నాం. అది సో మరి జనాలకు మెసేజ్ ఇచ్చే అవకాశం ఏమైనా ఉందా ఈ సినిమా ద్వారా? లిటిల్ బిట్ అంటే కొద్దిగా ఉందండి. అది ఒక కాన్సెప్ట్ మీరు మూవీ చూస్తే కానీ మీకు అది ఐడియా వస్తుంది. మొత్తం మీదైనా కథ, స్క్రీన్ ప్లే, కథా స్క్రీన్ ప్లే, మాటలు మొత్తం నాదేనండి. అది అంటే విప్లవాత్మకంగా ఏమైనా ఉండే అవకాశం ఉందా? మీలో ఏమైనా విప్లవాత్మకం ఉందా? మీ యొక్క అంటే ఈ కథను రాసేటప్పుడు కానీ మీ యొక్క సంఘటనలు ఏమైనా? అంటే విజువల్ ఎఫెక్ట్స్ బాగుంటాయండి. ఈ ఎఫెక్ట్స్ మీద డిపెండ్ అయింది మూవీ. స్టోరీ అంటే వీడియో పరంగా తక్కువ ఉంటుంది, ఈఎఫ్ఎక్స్ ఎక్కువ ఉంటుంది. ప్లస్ ఇంకోటి ఏంటంటే ఆడియన్స్ కూడా ఒక చిన్న పాయింట్ ఇచ్చాను ఇందులో, ఇలా ఉంటే ఇలా అవుతుంది అని. అది ఇప్పుడు రివీల్ చేయడం కూడా కరెక్ట్ కాదు. ప్రమోషన్ మూవీ మొత్తం అయిపోయింది, ప్రమోషన్ అయిపోయిన చెప్తాం, అది ఓపెన్ చేస్తాం. సాంగ్స్ అని మీరేమనుకోలేదు? సాంగ్స్ కావాలనే ఒక్క సాంగ్ ఉంది, అది కూడా బంజారా లాంగ్వేజ్లో ఉంటుంది, ఒక డిఫరెంట్ కాస్ట్యూమ్తో ఉంటుంది, అది చాలా బాగుంటుంది. అది ప్లేస్ కూడా మీరు ముందు డిజైన్ చేశారు? ప్లేస్మెంట్ డిజైన్ చేసిన ఫస్ట్ సబ్జెక్ట్ అనుకున్నాం, కంప్లీట్ అయిన తర్వాత ప్లేస్మెంట్ చూసి ఆ సబ్జెక్ట్ని కూడా కొద్దిగా కరెక్షన్ చేసుకోవడం జరిగింది. ఇది ఫైనల్ అయిపోయింది. ఇప్పుడు లక్ష్మి గారు ఎలా మీరు వెళ్ళారు ఆమె దగ్గరికి, నిర్మిస్తున్నాను ఎలా చెప్పారు, ఆమె అప్పుడు స్పందన ఎలా ఉంది? అవునా, అది అడగాలంటే ఇప్పుడు అది చెప్పాలంటే లాంగ్ ప్రాసెస్ అండి. అంటే ఫ్రెండ్లీగా మనకు ప్లానింగ్ మూవీ చేశాను నేను. ప్లానింగ్ మూవీలో తను వన్ ఆఫ్ ది కో ప్రొడ్యూసరు. అప్పుడు నా వర్క్ చూసి ఓకే ప్రసాద్తో నేను చేస్తే బాగుంటానేమో, మన బడ్జెట్లో చేయగలం, తను మంచి టాలెంట్ పర్సన్ అని చెప్పేసి నన్ను ఎంచుకోవడం జరిగింది. కరోనా సమయంలో ఖాళీ ఉన్నారు కనుక సబ్జెక్ట్ ఇంప్రూవ్ చేసుకున్నారు ఆ సమయంలో, లేకపోతే ఎలా? ఇప్పుడు కరోనా ముందా మీరు ఈ కరోనా తర్వాత డిసైడ్ అయ్యారు? ఒకటి ఏంటంటే అసలు కరోనా రావడం నాకు ప్లస్ అనుకుంటా. నేను ఆ కరోనా టైంలోనే ఇంట్లో కూర్చొని ఆ సబ్జెక్ట్ని బాగా డెవలప్ చేసి బాగా హార్డ్ వర్క్ చేసే దాని మీద హార్డ్ వర్క్ చేసుకొని దాన్ని ఒక స్క్రిప్ట్గా అనుకొని తర్వాత మేడంకి వినిపించడం జరిగింది. తర్వాత ఆ కథకు బాగుందని చెప్పేసి ముందుకు వచ్చేసి ప్రొడక్షన్ని స్టార్ట్ చేసాం. కామెడీ విషయం అంటే జనరల్గా కావాలని కామెడీ లేదు ఇందులో. సబ్జెక్ట్లో అక్కడ వస్తుంటుంది కామెడీ, మన కామెడీ బేస్ లేదు సబ్జెక్ట్, కంప్లీట్ హర్రర్. ఈ మూవీ చేసిన తర్వాత మినిమం ఆడియన్స్ భయపడతారు, నిజంగా భయపడతారు. అది చాలా బాగుంటుంది కథ. అది అయితే కాచం సత్యనారాయణ గుప్తా గారు కానీ అలాగే టీఎఫ్సీసీ చైర్మన్ ప్రధాన రామకృష్ణ గారు రావడం జరిగింది, ఎలా అనిపిస్తుంది? చాలా హ్యాపీగా ఉంది. సార్ వాళ్ళు నేను పిలవగానే మేము నీకు ఉన్నామమ్మా సపోర్ట్గా, ఎనీ టైం మన తెలంగాణ ప్రభుత్వం నుంచి ఎనీ టైం సపోర్ట్ చేస్తామని సార్ వాళ్ళు మాకు, అలాగే టీఎఫ్సీసీ ఛానల్ నుంచి, అలాగే కాచం సత్యనారాయణ గారు ఆల్రెడీ నాకు 10 years నుంచే మాకు రియల్ ఎస్టేట్ సంస్థలో పరిచయం ఉన్నారు. ఆయన పిలవంగానే ఇన్విటేషన్ కూడా ఒక కాల్ మీద వచ్చేసారు. చాలా హ్యాపీగా ఉంది సార్ వాళ్ళు రావటం. మనం ఒకవైపు రిలీజ్ చేసే విషయంలో కొంచెం ఉంటుంది, మరి ఆ విషయంలో మీరు ఎలాగా? రిలీజ్ చేసే విషయంలో అన్ని జాగ్రత్తలు తీసుకొని రిలీజ్ చేసుకుంటాం, ఎటువంటి ఆటంకాలు రానికుండా జాగ్రత్త చేస్తాం. మూవీస్ రిలీజ్ అయ్యే సమయంలో చేస్తాము. ఓకే. మార్కెటింగ్ ఎలా ఉంటున్నారు? మార్కెటింగ్ విషయంలో మార్కెటింగ్ వెళ్తాం, సబ్జెక్టే మార్కెట్ మాకు ఆల్మోస్ట్. మేడం విష్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. సో మరి ఉదయ్ కిరణ్ కూడా మన మ్యూజిక్ డైరెక్టర్ కూడా ఉన్నారు, మీకు అనుభవం ఎలా ఉంది? ఈ సినిమాకి ఎలా ఉపయోగపడతారు? అనుభవం అంటే గతంలో 3 movies రిలీజ్ అయ్యాయి. ఇప్పుడు డాడీతో కలిపి సెకండ్ మూవీ ఇది. ప్లానింగ్ అని మూవీ చేశాను, మన ప్రొడ్యూసర్ రంగసాయి గారు. సో దానికి బ్యాక్గ్రౌండ్ స్కోర్, మ్యూజిక్, సాంగ్స్ మొత్తం మిక్సింగ్ కూడా మొత్తం నేను విన్నాను. కథ విన్నాను. తగ్గట్టే బ్యాక్గ్రౌండ్ హారర్ వచ్చే అవకాశం ఉంది. ఎస్, డెఫినెట్లీ ఆడియన్స్ పక్క భయపడే విజువల్స్, ఎఫెక్ట్స్, ఎలిమెంట్స్ అన్నీ ఉంటాయి. ఇట్స్ బేస్డ్ ఆన్ ఒక కీ ఉంటుంది ఆ స్టోరీలో. ఒక ప్లాట్ అనేది చెప్తే మనం అంటే సాటిస్ఫై అవ్వరు. అది చెప్పే కన్నా చూస్తే ఆ 2 hours చూపిస్తే యూ విల్ పక్కా స్కేర్ అయిపోతారు. హర్రర్ అనగానే కొన్ని ట్యూన్స్ కామన్ అయిపోయినట్టు అనిపిస్తుంది, మీరేమన్నా కొత్తగా కాన్సెప్ట్ ఏమన్నా? హర్రర్ అనగానే అది ఒక థ్రిల్. అంటే భయం అనేది రొటీన్, అంటే ఎవ్రీ పర్సన్ చేస్తారు. భయపడంగానే వచ్చే ఆ థ్రిల్ మనం కాపీ చేసినా సేమ్ ఉంటుంది.
ఆ ఫియర్ అనేది ఆ తెచ్చే గూస్ బంప్స్ అనేది సేమ్ ఉంటుంది కాబట్టి మనం మ్యూజిక్లో కూడా వి యూస్ సేమ్ స్టైల్ అనమాట. అంటే మనం డిఫరెంట్గా ఆ ట్యూన్ మనం వేరేది చేయకుండా కొత్తగా చేస్తాం. ఈ సినిమా తర్వాత ఉదయ్ కిరణ్ అనే వ్యక్తి మంచి కంపోజ్ చేశాడు అనిపించుకుంటారు, ది బెస్ట్ ఇస్తారు. ఐ విల్ గివ్ మై బెస్ట్. ఈవెన్ డాడ్ మూవీ అని కాకుండా నాకు అది ఏ డైరెక్టర్ అయినా సరే నన్ను నేను ప్రూవ్ చేసుకోవడానికి నా రెస్పాన్సిబిలిటీ మొత్తం నేను ఎఫర్ట్ అంతా పెడతా మొత్తం. ఈవెన్ ఇప్పుడు ఈ మూవీలో సాంగ్స్ లేవు, అంటే నార్మల్గా టాలీవుడ్ని ఏమనట్లేదు, మూవీ అనగానే అన్యూజువల్ అంటే పెట్టకూడదు అన్నా సరే ఆ టైంలో సాంగ్స్ ఇరికిస్తారు. సో నేనే ఏమీ చెప్పట్లేదు, బట్ ఇప్పుడు ఈ మూవీలో అలా ఏమీ లేవు. స్టోరీ వెళ్తూ ఉంటుంది, ఒక్క బేస్డ్ ఒక సాంగ్ ఉంటుంది, ఇట్స్ అబౌట్ కల్చరల్ సాంగ్. సో అది ఇప్పుడు బిఫోర్ హోలీలోపు వీఆర్ ప్లానింగ్ టు రిలీజ్. సో అవర్ ఫేమస్ సింగర్ మంగ్లీ గారు ఉన్నారు కదా, సో వాళ్ళతో మాట్లాడుకుంటున్నారు అనమాట మేనేజర్తో. సో మంగ్లీ గారు అయితేనే మా లాంగ్వేజ్ కాబట్టి షీ కెన్ గివ్ ద బెస్ట్ అని చెప్పి మేము డిసైడ్ అయ్యాము. యా, థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. సో ఇదినాదిలో ఒక మోడల్ చేస్తున్నటువంటి మరి మైకేల్ గారు ఉన్నారు ప్రస్తుతం. ఈ సినిమా ఎలా ఉంది, ఆపర్చునిటీ మీకు ఎలా వచ్చింది, మీరు దీనిలో ఎంతవరకు? అంటే సార్ నాకు 10 years బ్యాక్ తెలుసండి. అప్పటి నుంచి ఒక సార్తోని ఒక చిన్న కనెక్షన్, ఒక చిన్న మూవీ చేశాను సార్తోని. అప్పటి నుంచి టచ్లో లేను. ఇప్పుడు మధ్య సారు నన్ను పిలిచి మళ్ళా నీకు ఈ అవకాశం ఉంది, మళ్ళీ నువ్వు హీరోగా చేయగలుగుతావు, నువ్వు చేస్తావు అని నన్ను ఫోన్ చేసి మరీ పిలిపించి నాకు ఈ అవకాశం ఇచ్చారు. కథ మొత్తం విన్నారా? కథ కొద్దిగా మరీ మొత్తం పూర్తిగా ఏమీ లేదు, ఎందుకంటే సార్ మీద బాగా నమ్మకం సార్ అట్లా. ఇక అందుకని నేను చాలా ఏం వినలేదు. సార్ ఓకే అంటే ఇక సరే సార్ ఓకే అని చెప్పేశాను. 2 lines విన్నాను. స్టోరీ మాత్రం సూపర్ సార్. ప్రతి నాయకుడు లేనట్టుగా అనిపిస్తుంది. అంటే మీ ఇద్దరైనా ఉంటారా, ఇంకా మీకు ప్రతి నాయకుడు ఉండే అవకాశం? అంటే పూర్తిగా విలన్స్ అంటే ఉన్నారు సార్ కొద్దిగా మంది. ఇక నాకు కూడా పూర్తిగా తెలియదు ఇక స్టోరీలో, నేను మొత్తం వినలేదు ఇక. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. రోల్ చేస్తున్నటువంటి సురేష్ ప్రస్తుతం మనతో ఉన్నారు. చెప్పండి, ఈ సినిమాలో మీకు ఎలా అవకాశం లభించింది? సార్ యాక్చువల్లీ డైరెక్టర్ గారు నాకు లాస్ట్ 1.5 year నుంచి బాగా పరిచయం. సో ఇంతకుముందు వేరే మూవీ అనుకున్నాము, బట్ లాక్డౌన్ కారణంగా కొంచెం అటు ఇటు అవ్వడం వల్ల మూవీ ఆగిపోవాల్సి వచ్చింది. దాని తర్వాత మళ్ళీ యాక్చువల్గా సేమ్ డైరెక్టర్ గారే కాల్ చేసి తప్పకుండా మనం ఒక మూవీ చేస్తున్నాము, మీరు ఎక్కడైనా వచ్చి ఒకసారి కథ వింటారా, స్టోరీ ఒకసారి వింటారా అనేసి అడిగారు. సో దానికి సరే సార్ అని చెప్పేసి నేను విన్న తర్వాత ఓవరాల్గా స్టోరీ విన్న తర్వాత నాకు అర్థమైందంటే హర్రర్ కమ్ టోటల్ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ మూవీ అండి. ఆ స్టోరీ విన్న తర్వాత చాలా బాగా అనిపించింది. సార్ తప్పకుండా చేద్దామనేసి నేను కూడా ఒప్పుకున్నాను. సో సారు ఈ అవకాశాన్ని ఆ విధంగా నాకు కల్పించారు అనమాట. హీరోయిన్ కూడా మీకు ఈరోజు పరిచయం చేయడం జరిగింది, ఎలా ఉంది అంటే మీకు కెమిస్ట్రీ? కెమిస్ట్రీ అనేది చూసేవాళ్ళు చెప్తారు. మేబీ అంటే మధ్యలో హావాభావాలు చూసుకుంటే కొంచెం పర్లేదు, బాగానే ఉందని అనిపిస్తున్నదండి. ఇలా ముహూర్తం షాట్ కూడా ఇచ్చారు, ఒక తీయ కూడా జరిగింది. అవును, ఒక ముహూర్తం షాటు, ఒక డైలాగు, ఒక చిన్న షార్ట్ తీయడం జరిగింది. సో దాంట్లో డైరెక్టర్ గారి గురించి 2 మాటలు. ఇక ప్రొడ్యూసర్ మేడం చాలా గొప్ప వాళ్ళు అనాలి. యాక్చువల్లీ కొత్త వాళ్ళకి అవకాశాన్ని కల్పించి కొత్త మూవీని ప్లాన్ చేసినందుకు మేడంకి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఉన్నాము. మన డైరెక్టర్ సార్ కూడా టాలెంట్ని బట్టి అవకాశాలను కల్పిస్తూ ఉన్నాడు. సో సార్ కూడా ధన్యవాదాలు చెప్తాం. థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. హీరోయిన్గా నటిస్తున్నట్టు అమృత గారు ఉన్నారు. అబౌట్ ఫిలిం. Hello everyone, myself Amrita Hallar. Yeah, this film name is Idinadi, directed by B.L. Prashad, and producer is Vulakshmi. So I am very glad to hear that this is my first Telugu film. So I got opportunity from them. एंड माई कैरेक्टर नेम इज़ सिंधु. तो मुझे यहाँ आके बहुत अच्छा लग रहा है. दिस फर्स्ट मूवी मुझे अच्छा एक अपॉर्चुनिटी मिला है. सो आई थिंक इट विल बी रॉक एंड आई विल बी रॉक. थैंक यू सो मच. సో పూజ గారు కూడా మరి 2nd year పనిచేస్తున్నట్టు పూజ గారు కూడా ప్రస్తుతం ఉన్నారు. చెప్పండి మేడం. हेलो, हाय, मेरा नाम है पूजा पोदार. हेलो, मेरा नाम है पूजा पोदार. वैसे तो ये मूवी का नाम है इदिनादी, एंड सबसे पहले तो मैं थैंक यू करूँगी प्रोड्यूसर मैम का. मैम का नेम है भूलक्ष्मी मैम एंड डायरेक्टर नेम शिव प्रसाद सर.
और इस मूवी ये बहुत रोमांटिक मूवी है एंड हॉरर भी है, हॉरर रोमांटिक बहुत, वो दोनों मूवी है। इसमें मेरा स्वीट सा कैरेक्टर है, मेरा कैरेक्टर नेम आई डोंट नो, मुझे नहीं पता। और मैं बहुत खुश हूँ कि मैं इसमें काम कर रही हूँ। वैसे तो ये मेरी 3rd मूवी है साउथ की, और मैं शूट का वेट कर रही हूँ मैं। థ్యాంక్ యూ. సో మరి ఇది నాది తారాగణంతో మాట్లాడడం జరిగింది. అలాగే ప్రొడ్యూసర్ అయితేనేమి, అలాగే డైరెక్టర్ చేతిలో మాట్లాడింది. వాళ్ళు చెప్పిన విషయం ఏంటంటే కామెడీ, హారర్, అలాగే రొమాన్స్ కూడా ఉందంటూ కూడా తెలియజేశారు. మరి మొదటి ప్రయత్నం కనుక ఖచ్చితంగా కూడా సక్సెస్ఫుల్ అవుతూ ప్రజల మనలో పొందాలని, పెట్టినటువంటి బడ్జెట్ కంటే మరి నష్టపోకుండా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుతుంది. వీతి న్యూస్ చూస్తుంటే లక్ష్యం సమాజ హితం. కెమెరామెన్ శ్యామ్తో మీ సురేష్ దండు.